జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యుత్సాహం అతి వ్యాఖ్యలను ఒక పెద్ద మనిషి తరహాలో పెద్దరికంగా క్షమించేసి సభా హక్కుల నోటీసు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి క్షమాభిక్ష పెట్టారు అయ్యన్న పాత్రుడు గారు. అంటే ఇదంతా ఏ విషయంలో జరిగింది అనుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన 3 నెలల నుంచి కానీ 4 నెలల నుంచి కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ చేస్తున్న వాదనలో పసలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాన్నే కోట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్నే కోట్ చేస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు 5గురిని కానీ 6గురిని కానీ నేను తీసేసుకుంటే నీకున్న ప్రతిపక్ష హోదా పోతుంది అంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్నే కోట్ చేస్తూ మొదటి తప్పుగా జగన్మోహన్ రెడ్డి మొదటి తప్పుగా భావించి వదిలివేయటం అయితే జరిగింది. మరీ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ విషయంలో అయ్యన్న పాత్రుడు గారిది విశాల హృదయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి క్షమాభిక్ష అయితే పెట్టారు. ఏదైతే గత కొంతకాలంగా నీలి మీడియా కూలి మీడియాల్లో వస్తున్న వార్తల్లో స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచే విధంగా హైకోర్టు సమన్లు ఇచ్చిందని చెప్పి స్పీకర్ కి, డిప్యూటీ స్పీకర్ గారికి అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరికి సమన్లు జారీ చేసింది అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే మీడియాలో మాట్లాడిన దాని మీద ఈ రోజు రూలింగ్ అయితే పాస్ చేశారండి అయ్యన్న పాత్రుడు గారు. తెలియదు, చిన్నపిల్లాడు ఏదో వాగుతున్నాడులే అని చెప్పి వదిలేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన రూలింగ్ లో ఒక చిన్న పార్ట్ మీకోసం చదివి వినిపిస్తానండి. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% మంది సభ్యుల సంఖ్యా బలం ఉండాలి. నీకుందా జగన్మోహన్ రెడ్డి? 10% మంది సభ్యులు నీకున్నారా? 175 స్థానాల్లో నీకు రావాలంటే కనుక 17.5 మంది రావాలి. 17.5 మంది కాదులే, 17 మంది అన్నా ఉన్నారా నీ మొహానికి? లేదు కదా, 11 మందే కదా ఉంది. లేదు, అది ఆల్రెడీ పార్లమెంట్ రూల్ బుక్ లోనే ఉంది కదా, చూసుకొని జరగచ్చు కదా. ఎందుకు తెర్రి కోతలన్నీ కోస్తా ఉంటావు? ఏదో ఆయన పెద్ద ఆయన కాబట్టి క్షమించేశాడు. అదే తొందరపడే వాళ్ళకి ఇప్పటికీ నీకు సభా హక్కులలో నోటీస్ ఇచ్చేసి పిలిచేవాళ్ళు, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి నిన్ను పిలిచేవాళ్ళు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిచ్చాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటావు? ప్రతిపక్ష నాయకులుగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% మంది సంఖ్యాబలం ఉండాలన్న నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసు. సభాముఖంగా ఆయన చేసిన ప్రసంగమే, అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉద్దేశించి చేసిన ప్రసంగమే దీనికి ఉదాహరణ. అలాగే చూస్తే గనక ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం కంటే మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడు ఆయన హోదా తగిందని నేను భావిస్తున్నాను అంటూ ఆయన చాలా హుందాగా చెప్పారండి. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారం స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా భావించి క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలో సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే నిన్ను కూరలో కరేపాకు అంటే దారుణంగా తీసి పక్కన పడేశారయ్యా. అలాగే సంధి ప్రేలాపనలు పేలాడుతున్నాళ్లే, ఏదో ఓడిపోయిన బాధలో సంధి ప్రేలాపనలు పేలాడుతున్నాళ్లే అని చెప్పి వదిలేశారు. నువ్వు అంతటితో ఆగావా? ఇచ్చారు కదా, రూలింగ్ ఇచ్చారు కదా, చూసుకున్న తర్వాతే కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏడిచింది. దాని తర్వాత అయినా కామ్గా ఉన్నావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నా? ఒక మీడియా మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగాడు, మీకు కనీసం ప్రతిపక్ష హోదా రాదు, ఇక్కడ రాకపోతే జర్మనీలో ట్రై చేసుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకి కొంచెం నోటి తొత్తడు ఎక్కువ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. నీకు ఎంతైనా సరే నీకు బొలుపు తగ్గిస్తారులే తొందరలో. ఎందుకు? ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో విందాం. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం.
అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. నువ్వు ఐపీకి నాదేముంది సరే, మరి నువ్వు నీ పరిస్థితి ఏంది? ఒక్కరోజు ఎమ్మెల్యేవా నువ్వు? అసెంబ్లీకి వెళ్ళి 11 నిమిషాలు ఉండి 11 మందితో వెళ్ళి 11 నిమిషాలు ఉండి 11 నిమిషాలు ఎమ్మెల్యేవా నువ్వు? ఏం జగన్మోహన్ రెడ్డి ఏమప్పా అడిగి మరీ తిట్టించుకుంటా ఉంటావు? పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనుల్లో 10వ వంతన్నా నువ్వు చేసేవా ఈ రోజన్నా? సరే, పవన్ కళ్యాణ్ గారిని అంటున్నావు కదా నువ్వు. రైతులకి తను కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఒక్కొక్క రైతు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ రైతులకి 300 మందికి తన సొంత డబ్బు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడు. నీ భారతీయ సిమెంట్ నుంచి గాని నీ ఆస్తుల్లోంచి గాని ఏ రోజైనా సరే ₹1 తీసి ఇచ్చినా నువ్వు? ఏ జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటున్నావా? నువ్వు కూడా ఏబ్బా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పీకి పొడిచింది ఏంది? 3 సార్లు అయినావు ఎమ్మెల్యే, పీకి పొడిచినదేముంది? 5 సంవత్సరాలు సీఎం గా చేసినావు, పీకి పొడిచింది ఏంది? ఆస్తులు పెంచుకోవడం తప్పితే నువ్వు పీకి పొడిచింది ఏమన్నా ఉందా ప్రజలకి? నీ సొంత డబ్బులు ₹1 ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ చూసి బుద్ధి తెచ్చుకోబ్బా. ఎందుకు అనవసరంగా జన సైనికుల జోలికి వెళ్ళి వాళ్ళతో చెప్పులు దెబ్బలు ఎందుకు తింటావు నువ్వు? అసలుకే జన సైనికులు అంటే గనక ఉడుకు రక్తం ఉరకలు వేసి ఆటం బాంబులు లాంటి వాళ్ళు నోరు తెరిచి నీ పంచాంగం మొదలు పెట్టారనుకో జగన్మోహన్ రెడ్డి, చెవుల నుంచి బ్లడ్ వచ్చింది నీకు. లేదు, వాళ్ళు గనక ఒక్కసారి నీ ఇంటిని చుట్టుముట్టడానికి వస్తే, నువ్వు చేసిన వ్యాఖ్యలకి నీ ఇంటిని చుట్టుముట్టడానికి వస్తే గనక వాళ్ళు చేసే నినాదాలతోటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కట్టుకున్న ఐరన్ బ్యారికేడ్ ఏదైతే ఉందో ఐరన్ బ్యారికేడ్ కూడా పగిలిపోద్ది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పొయ్యి జన సైనికులకి ఎక్కడో కాలేటట్టు వ్యాఖ్యలు చేసావు అనుకో, వాళ్ళు నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఎందుకు కోపమో చెప్పమంటావా? కూటమి కాకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఒక రకంగా గెలిచేవాళ్ళు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఏదైతే డైలాగ్ చెప్పాడో, జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా, అలా తొక్కబోతే మాది పార్టీ జనసేనే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ ఆయన ఏదైతే చెప్పారో అది ఆయన చేసి చూపించారు. కాబట్టి నీకు ఆయన అంటే కడుపులో మంట. పాతాళానికి తొక్కడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, పులివెందుల్లో కూడా కూటమి దెబ్బకి నీ కోసాలు కదలకపోతే పవన్ కళ్యాణ్ అనే పేరు నీకు జీవితాంతం, నువ్వు జైలు గోడల మధ్య ఉన్నా సరే నీ చెవుల్లో గింగులు లెక్కకపోతే గనక గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. అది రాజకీయాల్లో అయినా సరే, వెండి తెర మీద అయినా సరే. నువ్వు రాజకీయాలు చేద్దాం తప్పితే నీ బతుకేముందలే. పవన్ కళ్యాణ్ అనే అంత స్థాయి నీది కాదులే గాని పొయ్యి జన సైనికులను గెలకమాకు జగన్మోహన్ రెడ్డి. అసలకే ఉడుకున్న రక్తం ఉరకలేసే ఆటం బాంబులు లాంటి వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళామనుకో నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వద్దులే, వాళ్ళ చేతికి నువ్వు దొరికితే గనక ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. నిన్ను ఊరేగించడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఖబర్దార్, జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గురించి గాని, పవన్ కళ్యాణ్ గారి గురించి గాని, లేదంటే గనక చంద్రబాబు నాయుడు గారి గురించి గాని, లోకేష్ గారి గురించి గాని మాట్లాడే ముందర 1కి 10 సార్లు ఆలోచించుకొని మర్యాద. గుర్తుందా? నేను జగన్మోహన్ రెడ్డి అంటున్నా, గారు అంటల్లా. చంద్రబాబు నాయుడు అను, లోకేష్ అను, పవన్ కళ్యాణ్ అను, ఊరుకుంటారు. ఎవడు చంద్రబాబు నాయుడు గాడు అన్నా, లోకేష్ గాడు అన్నా, పవన్ కళ్యాణ్ గాడు అన్నా సరే నీకు మాత్రం గొయ్యి తీసి గోతులో పెడతారు జగన్మోహన్ రెడ్డి. నేను మాత్రం నోరు అదుపులో పెట్టుకో ముందల. ఆయన కార్పొరేటర్ స్థాయో, ఎమ్మెల్యే స్థాయో, లేదంటే ఆయన చూసి మీ నాయకులందరూ ఉచ్చబోసుకుంటున్నారు. అది నీకు ఇంకా అర్థం కావట్లా. త్వరలోనే మార్చి 15 తర్వాత విశ్వరూపం అంటే ఏందో చూపిస్తారులే. కూటమి విశ్వరూపం చూపిస్తారు. కంగారొద్దమ్మా, జాగ్రత్తగా ఇంట్లో బొజ్జో.